Hello dear students, welcome back to Biology It's Simple Now యూట్యూబ్ ఛానల్. చూడండి, మీరు స్క్రీన్ మీద డిస్ప్లే ఆల్రెడీ తమ్నైల్లో చూసి ఉంటారు. రివర్స్ యొక్క జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ భాగంలో చూసుకున్నట్లయితే రివర్స్ యొక్క నిక్ నేమ్స్ అనేది వీడియోలో చేస్తామని చెప్పి తమ్నైల్లో మీరు చూసుంటారు. అసలు ఎందుకు రివర్స్ యొక్క నిక్ నేమ్స్ ఎందుకు నేర్చుకోవాలని చూసుకున్నట్లయితే చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా ఎగ్జామ్స్ అవుతాయి కదా, జనరల్ అవేర్నెస్లో రైల్వే ఎగ్జామ్స్, మీరు రైల్వే ఎగ్జామ్ 2025 ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రివర్ యొక్క నేమ్ అనేది మీకు తెలిసిందనమాట, దాని యొక్క నిక్ నేమ్ తెలియదు. అన్ని అన్ని క్వశ్చన్లో కూడా ఎప్పుడు కూడా అసలు రైల్వే ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే మీరు ఏంటంటే ఫస్ట్ లాజికల్ థింకింగ్ అనేది ఒక లాజిక్గా క్వశ్చన్ అనేది ఒక లాజిక్ ఇస్తారనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకేనా, మీరు యొక్క రివర్స్ యొక్క నిక్ నేమ్ తెలుసుకుంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, అంటే దీని యొక్క ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి ఎంతవరకు అని చెప్పేసి అయితే అంటే అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిమాలయస్ నుంచి ఉత్తరప్రదేశ్ అలాగే జార్ఖండ్ ఈ మధ్యలో ఒక నది ప్రవేశిస్తుంది, అది ఏ నది అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ సింధు. చూడండి, నిక్ నేమ్స్ మెయిన్ రివర్స్ యొక్క నేమ్స్ కాకుండా నార్మల్ నిక్ నేమ్స్ ఇచ్చాడు అనుకున్నాడు, మీరు ఏం చేస్తారు? ఓకేనా, మీరు అప్పుడు నిక్ నేమ్ మీకు కంపల్సరీ తెలిసి ఉంటేనే మీరు అక్కడ అనేది క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయగలరు అనమాట, లేకపోతే మీరు అనేది ఆ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయలేరు. ఓకేనా, అందుకోసం వీడియో అనేది మీకు చేయడం జరుగుతుంది. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఓకేనా, యాక్చువల్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే బయాలజీ ఇట్స్ సింపుల్ యూట్యూబ్ ఛానల్లో మనం ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే చూడండి, మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద ఈ పీడిఎఫ్ అనేది ఆఫ్టర్ క్లాస్ తర్వాత మీకు అనేది జాయిన్ టెలిగ్రామ్ బయాలజీ ఇట్స్ సింపుల్ యూట్యూబ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. అక్కడ అనేది మీకు ఈ క్లాస్ అయిన తర్వాత ఈ పీడిఎఫ్ అనేది మీకు ఎట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఇదే విధంగా ప్రతిదీ మీకు మ్యాథ్స్ అవని అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ అవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి కదా డిసీజెస్కి, ఏ ట్రిక్స్ యూజ్ చేసుకుంటే మీరు అంటే మంచిగా గుర్తు పెట్టుకోవడానికి అనమాట, ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి. మీరు చదువుతారు, చాలా పెద్ద బుక్ చదువుతారు, అదే చాలామంది గుర్తు ఉండదు అనమాట. ఈ విధంగా చిన్న చిన్న ట్రిక్స్తో మీకు చెప్పినట్లయితే మీకు అనేది గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అది చూసుకున్నట్లయితే మీరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బయాలజీ ఇట్స్ సింపుల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అలాగే జాయిన్ టెలిగ్రామ్లోకి మీరు వెళ్ళి అందులో జాయిన్ అయినట్లయితే మీకు ఎవ్రీ డే క్లాస్ అయిన తర్వాత అదే మీకు ఈ విధంగా వీడియో అయిన తర్వాత మీకు అనేది ఆ పీడిఎఫ్ అనేది బయాలజీ ఇట్స్ సింపుల్లో టెలిగ్రామ్ గ్రూప్లో అనేది మీకు అవైలబుల్గా అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇది వీడియో అందరికి షేర్ చేయండి. అది చూడడం ఫస్ట్ మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, రివర్స్ యొక్క నిక్ నేమ్స్ చూసుకున్నట్లయితే అందులో ఏంటంటే నిక్ నేమ్స్ అలాగే స్టార్టింగ్ పాయింట్ అలాగే ఎండింగ్ పాయింట్, రివర్స్ యొక్క ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఇందులో మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అది చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ సైడ్ కనిపిస్తుంది కదా ఒక టాప్ 10 నిక్ నేమ్స్ అయితే మనం ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి. ఓకేనా, అయితే ఫస్ట్ చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే సింధు చూడండి, ఇందూస్ రివర్ అని ఉంటుంది. ఇందూస్ నది చూసుకున్నట్లయితే దీని యొక్క నిక్ నేమ్ చూసుకున్నట్లయితే సింధు నది అనమాట. ఓకేనా, దీని యొక్క నిక్ నేమ్ చూసుకున్నట్లయితే సింధు నది. ఇది దీని యొక్క స్టార్టింగ్, దీని ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఇది ప్రవహిస్తుందంటే ఎంపీ అలాగే యూపీ. అంటే ఎంపీ అంటే మధ్యప్రదేశ్ అలాగే యూపీ ఉత్తరప్రదేశ్ మధ్య, ఎంపీ మధ్యప్రదేశ్ మధ్యలోనే ఇదన్నీ ప్రవర్తిస్తుంది అనమాట. ఓకేనా, అయితే అతనికి అర్థమైందిగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ది డెడ్ రివర్ అనమాట, దీని యొక్క నిక్ నేమ్ అనమాట. చూడండి చూడండి గగరా రివర్ అనమాట. దీన్ని చూసుకున్నట్లయితే గగహరా రివర్ చూసుకున్నట్లయితే దీన్ని రాజస్థాన్లో ఉంది, రాజస్థాను. దీని యొక్క నిక్ నేమ్ చూసుకున్నట్లయితే డెడ్ రివర్. అసలు డెడ్ రివర్ అని ఎందుకంటారంటే ఇది సీజన్లీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వింటర్ సీజన్లో ప్రవహిస్తుంది అనమాట, అంటే సమ్మర్ సీజన్లో ప్రవహించదు. ఈ విధంగా అనేది ప్రవహిస్తుంది, అంటే ఎవ్రీ సీజన్లో ఇది ప్రవహిస్తుంది, అంటే ఎవ్రీ సీజన్లో ఫ్లో అవుతుంది అనమాట. అంటే అప్పుడప్పుడు ఇది కొన్ని సీజన్స్లో అనేది ఫ్లో అవడం అనేది జరుగుతుంది. అందుకోసం దీని యొక్క నేమ్ అనేది ది డెడ్ రివర్ అని చెప్పి అయితే ఇక్కడ అనేది చెప్పడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉమంగ్ ఘాట్ రివర్ ఉమంగ్ ఘాట్ రివర్, ఉమంగ్ ఘాట్ రివర్ దీని యొక్క నిక్ నేమ్ చూసుకోండి ట్రాన్స్పరెంట్ రివర్ అని దీన్ని అనడం అనేది జరుగుతుంది అనమాట. అది చూడండి, ఇది ఎక్కడెక్కడ అనేది ప్రవహిస్తుంది చూసుకున్నట్లయితే సిమ్లా పీక్ టు మేఘాలయ అండ్ బంగ్లాదేశ్ వరకు ఇది అనేది ప్రవహిస్తుంది అనమాట. ఓకేనా, మేఘాలయ అలాగే బంగ్లాదేశ్ ఈ మధ్య ప్రాంతాల్లో ఇది అనేది ప్రవహించడం అనేది జరుగుతుంది అనమాట. మీరు చూడండి, జస్ట్ రైల్వే ఎగ్జామ్స్లో మీరు చూసుకున్నట్లయితే ఈ జనరల్ ఏమైనా జియోగ్రఫీలో సంబంధించిన రివర్స్ సంబంధించిన టాపిక్లు మీరు చూసుకున్నట్లయితే జస్ట్ నిక్ నేమ్స్ తెలుసుకోండి, అలాగే దాని యొక్క నేమ్స్, దాని యొక్క ఏ స్టేట్లో అది ప్రవహిస్తుంది. ఓకేనా, అదే ఎంత దూరం, దాని యొక్క సోర్సెస్ ఏంటి, లెంత్, ఇటువంటివి అయితే తెలుసుకోండి సరిపోద్ది. ఓకేనా, అయితే అందరికీ ఇది అయితే అర్థమైంది కదా. ఇందూస్ రివర్ అలాగే గగరా రివర్ అలాగే ఉమ్ఘాట్ రివర్. ఓకేనా, ఈ విధంగా అయితే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫోర్త్ రివర్స్కి అయితే వెళ్ళి చూసుకున్నట్లయితే
ఇక్కడ రెడ్ రివర్ అని దీని యొక్క నిక్నేమ్ బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది కదా, బ్రహ్మపుత్ర రివర్ అంటే ది రెడ్ రివర్ అని దీన్ని అనడం అనేది జరుగుతుంది అనమాట. నార్మల్గా చూసుకున్నట్లయితే కింద చూడండి చాలా బ్రహ్మపుత్ర రివర్ ఉంది, మళ్ళీ ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్, ఇక్కడ కూడా బ్రహ్మపుత్ర రివర్ ఉంది. అదేంటి అలాగ ఉందని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ రెడ్ రివర్ ఉంది, ఇదేంటి రకరకాలు ఉన్నాయని చెప్పి చూసుకున్నట్లయితే, అయితే బ్రహ్మపుత్ర రివర్ చూసుకున్నట్లయితే ఇది అనేది బ్రహ్మపుత్ర రివర్ అనేది చాలా ప్రాంతాల్లో కలుపుకొని ఇది అనేది ప్రవహించడం అనేది జరుగుతుందన్నమాట. అది చూడండి ఎక్కడి నుంచి ప్రవహిస్తుందంటే కైలాస్ రేంజ్ నుంచి హిమాలయస్, అలాగే టిబెట్ అండ్ ఓకేనా, టిబెట్ అండ్ ఇట్స్ బే ఆఫ్ బెంగాల్ లాస్ట్కి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. అంటే చూడండి కైలాస్ ప్రాంతం నుంచి అలాగే హిమాలయస్ ఇవన్నీ అన్ని ప్రాంతాలన్నీ అన్ని ప్రాంతాలన్నీ చుట్టుముట్టి లాస్ట్కి బే ఆఫ్ బెంగాల్ ఇది కలవడం అనేది జరుగుతుంది అనమాట. అందుకనేసి ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నిక్నేమ్తో దీన్ని పిలవడం అనేది జరుగుతుంది బ్రహ్మపుత్ర నదిని. ఓకేనా, అది చూడండి ఫస్ట్ ప్రాంతం చూసుకుంటే రెడ్ రివర్ అని చెప్తుంది కదా. నెక్స్ట్ చూడండి బ్రహ్మపుత్ర ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్లాంగ్ ఈ విధంగా అయితే టిబెట్ ఈ విధంగా అయితే దీన్ని పిలవడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి బ్రహ్మపుత్ర రివర్ చూసుకున్నట్లయితే దిహాంగ్ రివర్ అరుణాచల్ ప్రదేశ్ ఈ విధంగా అనేది పిలవడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి ఇంకొకరు ఇక్కడ చూసుకుంటే బ్రహ్మపుత్ర చూసుకున్నట్లయితే లూయిట్ అండ్ డిలియో అస్సాం ఈ విధంగా అయితే పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ చూద్దాం. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి శారదా రివర్ చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా, అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది అనేది రైట్ సైడ్ ఉన్నది అనేది రివర్ యొక్క నేమ్. ఓకేనా, ఇటు సైడ్ ఉన్నది అనేది నిక్ నేమ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి శారదా రివర్ ఎయిత్ రివర్ చూసుకున్నట్లయితే టాప్ 10లో ఎయిత్ రివర్ శారదా రివర్ చూసుకున్నట్లయితే కాళీ ఆర్ మహాకాళీ రివర్ అని దీన్ని నిక్ నేమ్లో పిలవడం అనేది జరుగుతుంది అనమాట. కాళీ ఆర్ మహాకాళీ అనేది నిక్ నేమ్లో దీన్ని పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఏ ప్రాంతాల్లో ఇది ప్రవహిస్తుందంటే హిమాలయ, నందాదేవి మసిఫ్ ఆర్ ఉత్తరప్రదేశ్, ఇండియా అండ్ బిఫోర్ ఇది ఎక్కడంటే బిఫోర్ లాస్ట్ యూపీ దగ్గరకు మొత్తం కలిసి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. యూపీ దగ్గర ఏమవుతుందంటే గంగా రివర్లో ఇది అనేది కలిసిపోవడం అనేది జరుగుతుంది అనమాట. కాళీ ఆర్ మహాకాళీ. ఓకేనా, కాళీ ఆర్ మహాకాళీ అయితే గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి మీకు టోటల్ అనేది ఇది బయాలజీ సింపుల్లో ఇందులో అయితే నేను అనేది పెట్టడం జరుగుతుంది మేము. ఓకేనా, నెక్స్ట్ చూడండి షోరో ఆఫ్ బీహార్ ఇది ఈ నిక్ నేమ్ యొక్క నది నేమ్ ఏంటంటే కోషి నది అనమాట. ఓకేనా, కోషి నది కోషి నది యొక్క నిక్ నేమ్ ఏంటంటే షోరో ఆఫ్ బీహార్ అనమాట. ఓకేనా, అది చూసుకున్నట్లయితే నేపాల్ అలాగే టిబెట్ రివర్ ఈ మధ్యలో నేపాల్ ఈ మధ్యలో అనేది ప్రవహించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి మహానది రివర్ చూసుకున్నట్లయితే షారో ఆఫ్ ఒడిస్సా అనమాట. ఇదేంటంటే షారో ఆఫ్ ఒడిస్సా చూసుకున్నట్లయితే ఇదేంటంటే చండీగఢ్ అలాగే ఒడిస్సా ఈ మధ్య ప్రాంతాల్లో ఇది అనేది ప్రవహించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అందరికి అర్థమైంది కదా, నదులు టాప్ 10 ఇది అనమాట. అందరికైతే ఈ వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికి చూసుకుంటే బయాలజీ ఇట్ సింపుల్ను టెలిగ్రామ్ గ్రూప్లో అనేది మీకు అనేది ఈ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి అయితే చదువుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవ్రీడే ఈవినింగ్ అనేది ఇక్కడ నుంచి ప్రతి డే కరెంట్ అఫైర్స్ అనమాట. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అని మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్ స్పోర్ట్స్ అవని, కల్చరల్ అవని, అగ్రికల్చర్ అవని, టెక్నాలజీ అవని, ఈ విధంగా టైప్స్ ఆఫ్ టాపిక్స్ నుంచి మీకు అనేది ఎవ్రీడే ఇదే విధంగా పీడిఎఫ్ మేము తయారు చేసి మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, బయాలజీ సింపుల్ను యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బయాలజీ సింపుల్ను టెలిగ్రామ్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో గ్రూప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే జాయిన్ అయ్యి మీకు అనేది ఇవన్నీ అక్కడి నుంచి అయితే అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లైస్ను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.